జై శ్రీరామ్ గైస్ అందరికి. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి ప్రైస్ యాక్షన్. సో మోస్ట్ ఆఫ్ ది ట్రేడర్స్ అడుగుతుంటారు, సో ప్రైస్ యాక్షన్ అంటే ఏంది, సో దాంట్లో ఉన్న బేసిస్ ఏంది అనుకుంటూ సో ప్రైస్ యాక్షన్ గురించి అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతుంది అనమాట ఈ వీడియోలో. సో మేక్ షూర్ మీరు ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి. సో లైక్ మీకు ప్రైస్ యాక్షన్ బేసిక్ నుంచి ఎండ్ వరకు మీకు మొత్తం కవర్ చేయడానికి ట్రై చేస్తా ప్రైస్ యాక్షన్ గురించి. ఇంకా ఈ ప్రైస్ యాక్షన్లో మనం ఏమేమి నేర్చుకోబోతున్నాం అంటే దీనిలో మీకు ప్రైస్ యాక్షన్లో మీకు టూల్స్ ఇస్తా, ట్రెండ్స్ ఇస్తా, ఇంకా సపోర్టింగ్ రెసిస్టెన్స్ మొత్తం చెప్తా. కంప్లీట్ ప్రైస్ యాక్షన్ బేస్డ్ నాలెడ్జ్ అనేది మీకు షేర్ చేయబోతున్నా. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. చలో గైస్, ప్రైస్ యాక్షన్ అంటే ఏంటి? ప్రైస్ యాక్షన్ సో ఏదైతే మనకి ప్రైస్ యొక్క మూమెంట్ చెప్తుందో దాన్ని మనం ప్రైస్ యాక్షన్ అంటాం. సో లైక్ ప్రైస్ యాక్షన్ ఇన్ ది సెన్స్, సో ప్రైస్ యాక్షన్ అనేది ఎలా మూవ్ చేస్తుంది? సో మామూలు చార్ట్ అనేది ఇట్లా మూవ్ చేస్తుంది కదా, అదే మన ప్రైస్ చార్ట్ అనేది ఒకటి ఉంటుంది ఈ విధంగా. సో లైక్ ఇక్కడ మనకి ఏంది 10 రూపీస్, 20 రూపీస్, 30, 40, 120 ఎక్సెట్రా అలా ఉంటుంది అనమాట. సో దాంట్లో మనకి స్టాక్ అనేది ఏ రేంజ్లో ఉంటుంది. సో లైక్ 10 రూపీస్లో ఉంది, సో ఇట్ మేక్స్ సెన్స్. సో లో లెవెల్లో ఉంది కాబట్టి మనం ఇక్కడ బై చేస్తాం. సో మార్కెట్ ఎప్పుడైతే 45 ఆర్ 120కి రీచ్ అయినప్పుడు మనం సెల్ చేసేస్తాం. సో మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది? 10లో బై చేసినాం, 45లో సెల్ చేసేసినాం. సో మనకి 35 అనేది ప్రాఫిట్ వస్తుంది, రైట్? ఇలానే కదా ప్రైస్ అనేది నడుస్తుంది. సో ఆ బై అనేది ఏ పొజిషన్లో చేయాలో చెప్పాం. సో అందుకే ఈ కాన్సెప్ట్ వచ్చేసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటారు. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏంటి, అది మన ప్రైస్ యాక్షన్లలో ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తుంది. సో ఇప్పుడు చూద్దాం. సో మార్కెట్ అనేది ఈ పొజిషన్లలో ఉంది అండ్ మార్కెట్ అనేది పైకి వెళ్తూ 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 ఇక్కడ ఒక లెవెల్ దగ్గరికి వెళ్ళింది. సో దాని ప్రైస్ అనేది ఒక సర్టన్ లెవెల్ దగ్గరికి వెళ్ళింది అండ్ ఆ లెవెల్ దగ్గరికి మళ్ళీ 2-3 టైమ్స్ టెస్ట్ చేసుకుంటూ మార్కెట్ అనేది కిందికి వచ్చింది. కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ కాసేపు కన్సల్టేట్ చేసి మళ్ళీ కొంచెం సేపు అక్కడక్కడ కొట్టుకొని మళ్ళీ పైకి అనేది వెళ్ళింది. సో ఇక్కడ ఒక లైన్ గీసినామా, రైట్? వెరీ గుడ్. సో దీంట్లో మనం ఏమంటాం, ఈ యొక్క జోన్ని, సో ఏదైతే జోన్ని రిజెక్ట్ చేస్తుంది చూడండి. సో ఆ పైన ప్రైస్ ఏదైతే ఉందో ఆ ప్రైస్ కి మించి పోనీయకుండా రిజెక్ట్ చేస్తుంది మార్కెట్. సో లైక్ అక్కడ ఒక రెసిస్టెన్స్ ఇస్తుంది. సో రెసిస్టెన్స్ అంటే మార్కెట్ అక్కడ నుంచి కిందికి పొజిషన్కి ట్రై చేస్తుంది ఆ ప్రైస్ ని. సో ఎప్పుడైతే అక్కడ రిజెక్షన్ అవుతుందో ఆ రిజెక్షన్ ప్లేస్ ని మనం రెసిస్టెన్స్ అంటాం. అండ్ మార్కెట్ ఎప్పుడైతే మళ్ళీ డౌన్ ఫాల్ అయిన తర్వాత ఇక్కడ ఒక మళ్ళీ రిజెక్షన్ వస్తుంది. మార్కెట్ ఆ ప్రైస్ కంటే ఎక్కువ కిందికి పడనీయకుండా ఆపుతుంది. సో ఆ స్టాక్ ఒక ప్రైస్ ని ఇంకా ఎక్కువ కింద పడనీయకుండా ఆపి అక్కడ నుంచి మళ్ళీ పైకి లేవడుతుందో దాన్ని మనం సపోర్ట్ అంటాం. సో క్లియర్ కదా, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏం లేదు. సో ప్రైస్ యొక్క రిజెక్షన్స్ ని యాక్సెప్ట్ చేసుకుంటూ సో లైక్ మార్కెట్ అనే ఒక ట్రెండ్ ని మెయింటైన్ చేసేది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఇక్కడ వరకు అర్థమైపోయింది కదా, వెరీ గుడ్. సో నెక్స్ట్ వచ్చేసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లో మనకి ట్రెండ్స్ అనేవి ఉంటాయి. సో లైక్ ట్రెండ్స్, సో వాట్ కైండ్ ఆఫ్ ట్రెండ్స్ ఉంటాయి? ట్రెండ్స్ అనేది ఒకటి 3 టైప్స్ ఉంటాయి. ఒకటి అప్ ట్రెండ్, ఇంకొకటి డౌన్ ట్రెండ్, ఇంకొకటి వచ్చేసి మధ్యది సైడ్ వేస్. మీరు చూసి ఉంటారు మార్కెట్లో నిఫ్టీ కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, బజాజ్ స్టాక్స్, ఇంకేమేమి ఉన్నాయి, రిలయన్స్, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ప్రైజెస్ అండ్ టాటా స్టీల్, టాటా మోటార్స్ ఎక్సెట్రా అన్ని ఉంటాయి స్టాక్స్. సో ఆ స్టాక్స్ అన్నిట్లల్లా ప్రైస్ ఈ 3 వేవ్స్ గా మూవ్ చేస్తుంది. సో ఒకటి వచ్చేసి అప్ ట్రెండ్, రెండో వచ్చేసి డౌన్ ట్రెండ్, ఇంకోటి వచ్చేసి సైడ్ వేస్. సో ఈ 3 అనేవి ఉంటాయి. ఇంకా ఆ ట్రెండ్స్ అనేది ఎట్లా ఐడెంటిఫై చేస్తాం? డైరెక్ట్ మార్కెట్ లాగా. సో ట్రెండ్స్ అర్థం చేసుకునే ముందు ట్రెండ్ లైన్ అనేది ఎలా గీస్తారో చూసుకోండి. సో ఒక ట్రెండ్ అనేది ఉంది, హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై, హైయర్ లో అనేది మెయింటైన్ చేసుకుంటూ వెళ్తుంది. సో హైయర్ హై, హైయర్ లో అంటే ఏంటంటే, సో లైక్ ఈ పొజిషన్ ని మనం హై అనొచ్చా. సో ఇక్కడ ఒక ప్రైస్ ఉంది, ఆ ప్రైస్ అనేది కిందికి ఉంది బాటమ్ లెవెల్, అక్కడ నుంచి ఒక హై అంటే పైకి వెళ్ళింది. పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక హై అయిపోయిందా, మళ్ళీ మార్కెట్ కిందికి వచ్చింది. కిందికి వచ్చినాక దీన్ని ఒక లో అనొచ్చా, ఈజీ అనొచ్చు. సో ఈ లో కంటే లో దాటి మళ్ళీ ఈ పాత హై కంటే ఇంకొంచెం కొత్త హై అనేది క్రియేట్ చేసింది. సో ఇప్పుడు దీనికంటే హై వెళ్ళిపోయింది కదా, సో దీన్ని హైయర్ హై అనొచ్చు కదా, హైయర్ హై. సో ఈ లో ఉంది కదా, మళ్ళీ మార్కెట్ అక్కడ నుంచి డౌన్ ఫాల్ పడ్డది. ఈ లో ఉందా, ఈ లో కంటే ఇంకా పైన ఒక లో అనేది ఫామ్ చేసింది, పైన నుంచి ఇంకొంచెం కిందికి వచ్చింది. సో దాన్ని హైయర్ లో అనొచ్చు, రైట్? పైన ఉంది కాబట్టి హై, మళ్ళీ లో ఫామ్ చేసింది కాబట్టి లో, హైయర్ లో. సో ఈ విధంగా హైయర్ హై, హైయర్ లో అనేది ఫామ్ చేస్తుంది. సో క్లియర్ కదా ఈ అప్ సైడ్ పొజిషన్ అయితే.
అండ్ మనకి ఇక్కడ ప్రైస్ ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. సో లైక్ ఇప్పుడు హైయర్ లో అనేది ప్రైస్ మెయింటైన్ చేస్తుంది మార్కెట్. సో మనకు తెలుసు మనం ఒక ట్రెండ్ లైన్ అనేది గీసినాం, రైట్? ట్రెండ్ లైన్ గీసిన తర్వాత మార్కెట్ ఫస్ట్ టైం పోతుంది, సెకండ్ టైం పోతుంది, ఇక్కడ థర్డ్ టైం అనేది మళ్ళీ ఇక్కడికి వచ్చింది. సో మోస్ట్ ప్రాబబిలిటీ ఏముంటుంది, మార్కెట్ కొత్త హై అనేది క్రియేట్ చేస్తుంది. సో మనం ఏం చేస్తాం, ప్రైస్ యాక్షన్ చూసుకుంటూ ఈ ఏరియాలలో మనం బై చేస్తాం మార్కెట్ని, రైట్? బై అంటే సో ఈ మార్కెట్ లాంగ్ వెళ్తాం అనమాట. సో లైక్ ఇక్కడ బై చేస్తాం అండ్ ఈ పాయింట్ కి సెల్ చేస్తాం. సో న్యూ హై అనేది క్రియేట్ చేసినాక మనం అక్కడ సెల్ చేసేస్తాం అండ్ రిమైనింగ్ ఎంత అయితే ప్రాఫిట్ ఉందో జోబ్లో వేసేసుకుంటాం అండ్ మార్కెట్ నుంచి ఎగ్జిట్ దట్స్ ఇట్. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఇంకొక రివర్స్ వచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ బై చేస్తాం, మళ్ళీ ఆ హై దగ్గర పోయిన తర్వాత మళ్ళీ సెల్ చేస్తాం. క్లియర్? ఇక్కడ నుంచి క్లియర్ ఉంది అనుకుంటున్నా. అండ్ సేమ్ అదే విధంగా మన డౌన్ వైజ్ మార్కెట్ ఉంటుంది. సో ఆ రోజు ఏం చేయవద్దు అంటే లేదు, ఆ రోజు కూడా మనం మనీ అనేది జనరేట్ చేయొచ్చు. మార్కెట్ కింద పడిపోయినా కూడా మనం మనీ అనేది జనరేట్ చేయొచ్చు. సో ఎలా అంటే ఇప్పుడు చూడండి, సో మార్కెట్ అనేది కిందికి వచ్చింది. కిందికి వచ్చిన తర్వాత ఏం చేస్తుంది, సో కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక పైకి వెళ్ళడానికి ట్రై చేసిందా మార్కెట్, ఇది ఒక హై అయిపోయిందా, మళ్ళీ ఇది ఎట్లయినా లో అయిపోతుంది. సో బికాస్ మార్కెట్ అనేది కిందికి ఉంది, దాని ప్రైస్ అనేది కింద ఉంది కాబట్టి లోయెస్ట్ ప్రైస్ అనొచ్చు, దాని ప్రైస్ హైయెస్ట్ ఉంది కాబట్టి హైయెస్ట్ ప్రైస్ అనొచ్చు కదా. సో అదే విధంగా సో ప్రీవియస్ హై కంటే కింద హై ఉంది, అది ప్రీవియస్ హై కంటే కింద హై ఉంది, కాకపోతే అది ఆ లోయెస్ట్ పొజిషన్ నుంచి మళ్ళీ పైకి వెళ్ళిందంటే హైయే కదా, హై. కానీ ప్రీవియస్ హై కంటే కింద ఉంది కాబట్టి హైయర్ లో, రైట్? సో హైయర్ లోనే ఫామ్ చేసింది. మరి పాత లో కంటే ఇంకా కిందికి వెళ్ళింది మార్కెట్, సో దీన్ని ఏమంటారు, లోవర్ లో. సో అదే విధంగా హైయర్ లో, లోవర్ లో, ఐ మీన్ సారీ దీన్ని హైయర్ లో అన్నారు. దీన్ని లోవర్ హై అంటారు, లోవర్ హై, లోవర్ హై, లోవర్ లో, లోవర్ లో, లోవర్ లో. క్లియర్ కాన్సెప్ట్? సో క్లియర్ అయిపోయింది కదా, మార్కెట్ అనేది హైయర్ లో ఫామ్ చేస్తుంది. సో దీంట్లో మనం ఎక్కడ కొంటాం మార్కెట్ అనేది, సో ఫస్ట్ వచ్చేసి హై ఒకటి క్రియేట్ చేస్తుంది, సెకండ్ లోవర్ లో క్రియేట్ చేస్తుంది, లోవర్ లో ఒకటి క్రియేట్ చేస్తుంది, ఆ తర్వాత మళ్ళీ మార్కెట్ పుల్ బ్యాక్ తీసుకుంటుంది. సో అక్కడ ఒక క్యాండిల్ అనేది ఫామ్ చేసి ఇక్కడ ఒక మనకు స్ట్రాంగ్ క్యాండిల్ ఇచ్చేసింది ఈజీగా. స్ట్రాంగ్ క్యాండిల్ ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ ఎంట్రీ పొజిషన్ తీసుకుంటాం. సో ఈ ప్రాసెస్ ఏమంటారు అంటే మార్కెట్ ని షార్ట్ చేయడం అంటారు. మార్కెట్ ని షార్ట్ చేయడం అంటే, సో ఇప్పుడు ఒక ప్రైస్ ఉంది, సో లైక్ మార్కెట్ వాల్యూ వచ్చేసి ఒక 70 రూపీస్ నడుస్తుంది అనుకోండి. సో మీకు తెలుసు మార్కెట్ అనేది 30 వరకు పడిపోతుంది అని, ఎంత 30 వరకు పడిపోతుంది. సో మీరు ఏం చేస్తారు, 70 దగ్గర సెల్ చేస్తారు. ఈవెన్ దో మీ దగ్గర స్టాక్ లేదు అయినా మీరు సెల్ చేయొచ్చు. సో 70 దగ్గర సెల్ చేసి ఎప్పుడైతే ప్రైస్ మీకు 30 కిందికి పడిపోతుంది కదా, 30 కిందికి పడ్డప్పుడు మీరు 30 ప్రైస్ లో దాన్ని బై చేస్తారు, దీన్ని షార్ట్ చేస్తారు. సో మీకు ఒక డిమాట్ అకౌంట్ లలో లెఫ్ట్ సైడ్ లలో అక్కడనే బై అనే ఆప్షన్ పక్కనే సెల్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. సో బై అంటే మార్కెట్ పైకి వెళ్ళేటప్పుడు కొన్నాం, సెల్ అంటే మార్కెట్ కిందికి వెళ్ళేటప్పుడు కొన్నాం, అంతే. రెండింటికి ఎక్కువ తేడా లేదు గైస్, ఎక్కువ రాకెట్ సైన్స్ ఏం కాదు, ఆలోచించకండి. జస్ట్ సింపుల్ ఉంటుంది ఇది, జస్ట్ ఆ బటన్ ఈ బటన్ డిఫరెన్స్. మార్కెట్ పైకి వెళ్ళాలనుకుంటే బై నొక్కండి, కిందికి వెళ్ళాలనుకుంటే సెల్ నొక్కండి, అంతే తేడా, ఇంకేం లేదు. సో ఇప్పుడు మీకు దీంట్లో ఎంత ప్రాఫిట్ అది, మార్కెట్ మీరు 70లో ఉన్నప్పుడు బై సెల్ చేసారు, 30లో ఉన్నప్పుడు బై చేశారు అంటే ఇప్పుడు డైరెక్ట్ ఏమైపోతుంది, ఆ ప్రైస్ 30 ఉన్నప్పుడు బై అయింది, 70 అయినాక మీరు సెల్ చేసినట్టేగా, రైట్? క్లియర్గా ఉంది కదా. సో అప్పుడు మీకు ఎంతగానో ప్రాఫిట్ అయింది, 40 రూపీస్ ప్రాఫిట్ అయింది, రైట్? ఆ 40 రూపీస్ ప్రాఫిట్ అయింది మీరు డైరెక్ట్గా తీసుకోవచ్చు. సో దానికి అయింది స్మాల్ అడిషనల్ ఛార్జెస్ ఉంటాయి. సో లైక్ ఆల్మోస్ట్ మీకు ఒక 3 to 5 రూపీస్ అనేది ఛార్జ్ ఎక్కువ పడుతుంది, అంతే కేసు ఎక్కువ తేడా ఉంటుంది దానికి దీనికి. సో క్లియర్ ఉంది కదా కాన్సెప్ట్. అండ్ ఇప్పుడు సైడ్ వే ఓకే. సో ఈ ప్రైస్ లలో మనం ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలని మీకు చూపించినాయి కదా. సో మార్కెట్ అనేది ఎప్పుడైతే డౌన్ ఫాల్ అవుతుందో ఈ పొజిషన్లలో, సెకండ్ పొజిషన్లలో మనం ఎంట్రీ అనేది తీసుకోవాలి. సీదా స్టాప్ లాస్ ఇక్కడ పెట్టాలి, టార్గెట్ అనేది లోవర్ కంటే ఇంకొంచెం లోవర్ లో వెళ్ళిపోవచ్చు, స్టాప్ లాస్ ట్రేల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, ఆర్ మీకు ఇక్కడ ఒక ప్రాపర్ గ్రీన్ క్యాండిల్ వచ్చేదాకా మీరు వెయిట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటిది, టూల్స్. మీకు ఏమేమి టూల్స్ కావాలి దీంట్లో. సో మీకు ప్రైస్ యాక్షన్ అర్థం చేసుకోనికి ఏమేమి టూల్స్ కాదు, ఒకటి వచ్చేసి హారిజాంటల్ లైన్, రెండోది వచ్చేసి ట్రెండ్ లైన్. చాలా ఈ 2 టూల్స్ ఉంటే చాలు మీరు మొత్తం ప్రైస్ యాక్షన్ ఈజీగా చేసేసుకోవచ్చు మార్కెట్లలో. సో మీకు ఇది లైవ్ మార్కెట్లలో చూపిస్తే హారిజాంటల్ లైన్ అంటే ఏం లేదు గైస్, ఏదైతే మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గీసాం చూడండి, దిస్ ఈస్ ద సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్, ఇది ఒక హారిజాంటల్ లైన్. సో హారిజాంటల్ లైన్ లో మనకి సపోర్ట్ ఉంటుంది,
రెసిస్టెన్స్ ఉంటుంది. మార్కెట్ ఎప్పుడైతే పై నుంచి కిందికి పడుతుందో అప్పుడు అది సపోర్ట్ అయిపోతుంది, మళ్ళీ కింద నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళిపోతుంది మార్కెట్. సో దట్స్ కాల్డ్ సపోర్ట్. రెసిస్టెన్స్ అంటే మార్కెట్ ఎప్పుడైతే కింది నుంచి పైకి వెళ్ళి ఇక్కడ రిజెక్షన్ తీసుకొని మళ్ళీ కిందికి వస్తుంది, దాన్ని రెసిస్టెన్స్ అంటారు అంతే. సో ఇప్పుడు లైవ్ మార్కెట్లోకి వెళ్ళిపోదాం. రిమూవ్ ఆల్ 38 డ్రాయింగ్స్ పోతే పోనీ నేను మళ్ళీ తీసుకోగలుగుతా. ఈజీ ప్రైస్ యాక్షన్, ఇది ఏం లేదు. సో దీంట్లో మీకు టైం ఫ్రేమ్ కూడా చెప్పబోతున్నాయి. సో నిఫ్టీ కానీ ఏదైనా కానీ మీరు ఇంట్రాడే చేస్తుంటే మీరు మోస్ట్లీ 15 minutes మీరు మార్కెట్ స్ట్రక్చర్ అర్థం చేసుకోనికి, మీరు ట్రెండ్ లైన్స్ గీయడానికి. సో లైక్ మార్కెట్ అనేది ఒక జస్ట్ ఏం చేయాల్సిన అవసరం లేదు. పాయింట్ టు పాయింట్ ఇక్కడ ఒక పైన మీకు ఇండికేటర్ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ ఒక లైన్ ఉంది చూడండి ఆరో కింద. సో దీంట్లో ట్రెండ్ లైన్ అనేది ఒకటి ఉంటుంది, ట్రెండ్ లైన్ ఇంకా హారిజాంటల్ లైన్, ఇవి రెండే గైస్ మనకు కావాల్సింది. సో వీటిని వేసుకొని దాన్ని తీసుకెళ్ళి ఇట్లా అటాచ్ చేయగానే ఒక ట్రెండ్ లైన్ వచ్చేస్తుంది మనకి. సో దాన్ని ట్రాక్ చేసుకుంటూ ఇక్కడ పెడదాం. సో ఇక్కడ టచ్ అవుతున్నాయి మల్టిపుల్ టైమ్స్, ఎస్ అవుతుంది, పర్ఫెక్ట్. ఇది ఒక పర్ఫెక్ట్ పొజిషన్. సో లైక్ మార్కెట్ అనేది వచ్చిందా, ఇక్కడ రెస్పెక్ట్ ఇచ్చింది, టచ్ అవుతున్నాయి, టచ్ పాయింట్స్ ఇక్కడ ఎక్కువ వచ్చినాయి. సో హైయెస్ట్ రిజెక్షన్ అనేది ఇక్కడ ఉంది, కనిపిస్తుంది గైస్ క్లియర్ గా. ఇక్కడ ఒక రిజెక్షన్ ఉంది, మళ్ళీ ఇక్కడ ఒక రిజెక్షన్, ఇక్కడ ఒక న్యూ రిజెక్షన్, రైట్. ఇది ఒక హారిజాంటల్ లైన్ అయిపోయింది. ఇప్పుడు అదొక రెసిస్టెన్స్ అయిపోయింది. ఏమైపోయింది గైస్, రెసిస్టెన్స్ అయ్యింది అది. అండ్ ఇంకొక హారిజాంటల్ లైన్ కూడా గీద్దాం, ఇక్కడ గీద్దాం. ఈ ఏరియాలో గీద్దాం. సో లైక్ మార్కెట్ అనేది ఎన్నిసార్లు రిజెక్ట్ అయింది ఆ ప్లేస్ నుంచి. సో 1 2 మళ్ళీ ఇంకెప్పుడైనా ప్రీవియస్ అయిందా, ప్రీవియస్ ఇక్కడ కూడా అయింది, ఇక్కడ కూడా రెస్పెక్ట్ ఇస్తుంది ఇదే లెవెల్కి, అండ్ ఇక్కడ కూడా ఇస్తుంది. సో వెరీ గుడ్. ఇది ఇంకొక మనకి సపోర్ట్ లైన్ అనమాట. సో లైక్ మార్కెట్ అయితే కింది నుంచి వస్తుంది, ఇక్కడ వెయిట్ చేస్తుంది. సో కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తుంది అనమాట. అండ్ అక్కడ నుంచి మార్కెట్ ప్రతిసారి రిజెక్ట్ అవుతుంది. సో మార్కెట్ని అక్కడ బయర్స్ అనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మార్కెట్ని పైకి పంపడానికి ట్రై చేస్తున్నారు. సో అదే మార్కెట్ ఎక్కుతుంది. ఇంకా ఇంకెక్కడ కూడా ఉన్నాయి. సో ఈరోజు రీసెంట్గా వచ్చింది అయితే ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక న్యూ రిజెక్షన్ అనేది ఫామ్ అయింది. ఆ తర్వాత రిజెక్షన్ వచ్చి సపోర్ట్ అనేది మార్కెట్కి దొరికింది. మార్కెట్కి సపోర్ట్ దొరికితే ఏమైతుంది, పైకి వెళ్ళిపోతుంది. సో అంతే గైస్. ట్రెండ్ లైన్స్ అనేది ఇది హారిజాంటల్ లైన్. హారిజాంటల్ లైన్ నుంచి ప్రైస్ యాక్షన్లో మనకి ఈ విధంగా పనిచేస్తుంది. సో ఇప్పుడు మనం ట్రెండ్ లైన్స్ అనేది ఇలాగిస్తాం. చెప్పాను కదా గైస్, హైయర్ హై హైయర్ లోస్ ఉంటాయి చూడండి. సో అదే విధంగా ట్రెండ్ లైన్స్ ఉంటాయి, సేమ్ ఇదే క్యాండిల్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ ట్రెండ్ లైన్స్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. జస్ట్ ఏంటది గైస్, ఈ పైన ఉన్న ది విక్ ఉంటుంది కదా, విక్ నుంచి విక్కి మీరు అటాచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అయిపోయిందా, ఇది ఒక ట్రెండ్ లైన్ అయిపోయిందా. ఏం చేయాల్సింది లేదు, జస్ట్ అక్కడ నుంచి ఇట్లా అటాచ్ చేస్తే చాలు, రైట్. టచ్ పాయింట్స్ ఇస్తారు, టచ్ వచ్చిందా, టచ్ నెంబర్ 1 2, ఆ తర్వాత మార్కెట్ మళ్ళీ ఇక్కడ టచ్ అవుతుంది గ్యారంటీ. టచ్ అయిన తర్వాత రిజెక్ట్ అయిపోతుంది. సో ఇదొక ట్రెండ్ లైన్ అయిందా. సో మీరు ఇంట్రాడేలో చేస్తున్నారు. సో 5 minutes చార్ట్కి షిఫ్ట్ అయిపోండి. 5 minutes చార్ట్లా మీరు ఇక్కడ ట్రెండ్ లైన్ గీయగలుగుతారా ఈజీగా, ఎస్. సో ఇదొక పాయింట్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి ఎంత ట్రాక్ చేసినాం, టచ్ అవుతున్నాయి పాయింట్స్, రైట్, టచ్ అవుతున్నాయి. సో క్లియర్ వైజ్ ఇదిగో ఇక్కడ నుంచి మార్కెట్ ఫస్ట్ టైం టచ్ అయిందా, ఒకసారి టచ్ అయింది, 2 సార్లు టచ్ అయింది, మళ్ళీ 3rd టైం టచ్ అయింది, మళ్ళీ 4th టైం టచ్ అయింది, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయింది, కిందికి అయింది, బ్రేక్అవుట్ ఇచ్చేసింది. ఇక్కడ నుంచి ఇక్కడ మంచి ప్రాఫిట్, స్టాప్ లాస్ ఇక్కడనే. ఆ తర్వాత మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చింది అండ్ స్టాప్ లాస్ ఇక్కడ కిందనే ఉంటుంది. సో మంచి టార్గెట్ ఇచ్చేసి. సో ఇంతే గైస్ ట్రెండ్ లైన్ అనేది ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఇది డౌన్ ట్రెండ్ మీరు చూడవచ్చు ఎప్పుడైనా కానీ. మీకు పెద్దగా చూపిస్తా. యాజ్ యూ కెన్ సీ, విక్ నుంచి విక్, మళ్ళీ విక్, అనదర్ విక్. సో లైక్ ఓన్లీ విక్స్ ని జాయింట్ చేసుకుంటూ వెళ్ళాలి గైస్ ఎప్పుడైనా కానీ. సో క్లియర్గా ఉంది కదా కాన్సెప్ట్. విక్స్ ని జాయిన్ చేసుకుంటూ మనం ట్రెండ్ లైన్ అనేది గీస్తాం. దాని బేసిస్ మీద మనకు ప్రైస్ యాక్షన్ అనేది జరుగుతుంది. సో ఇందాక చెప్పినా కదా, ఇంపల్సివ్ కరెక్టివ్ వేవ్ ఫార్ములా. ఇంత మంచి బేరిష్ ఇంగల్ఫింగ్ 8th February, ఇంత పెద్ద బేరిష్ ఇంగల్ఫింగ్ మనం ఇక్కడనే తీసుకున్నాం. ఆ తర్వాత మనం ఇక్కడనే కట్ చేసేసాం. ఆల్మోస్ట్ మనం 50 points హిట్ అయిపోయింది. సో మనం మంచి ప్రాఫిట్ గెయిన్ చేసిండే. ఆ రోజు ఇంకా వెయిట్ చేసి ఉంటే 200-300 ప్రాఫిట్ వచ్చిండే. సో నో ప్రాబ్లం, మనకు కావాల్సింది తీసుకున్నది. సో అండ్ ఇక్కడ చూడొచ్చు ఒక సైడ్ వేస్ మార్కెట్. సో సైడ్ వేస్ చెప్పలేదు అనుకుంటా కదా మీకు, చెప్తా, నో ప్రాబ్లం, ప్రతి ఒక్కటి కవర్ చేద్దాం. సో ఇలా ఒక ట్రెండ్ లైన్ తీసుకుంటూ పోతుంటే ఒక ట్రెండ్ లైన్ వచ్చిందా గైస్. సో మార్కెట్ అనేది కంటిన్యూస్ ఒకటే పాయింట్ నుంచి కంటిన్యూస్గా రిజెక్ట్ అవుతాం. ఒకసారి పోయింది, నెక్స్ట్ టైం వచ్చింది, మళ్ళీ ఇంపల్సివ్ కరెక్టివ్ వేవ్ ఫార్ములా స్టార్ట్ చేసిందా, ప్రీవియస్ హై కంటే కొత్త హై ఫామ్ చేసిందా, మళ్ళీ ప్రీవియస్ లో అనేది వచ్చిందా, కొత్త లో వచ్చిందా, ప్రీవియస్ లో కంటే పైన లో ఉందా,
ఇది హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో. ఆ తర్వాత మన బ్రేక్అవుట్ ఇచ్చింది, ఆ తర్వాత డే క్లోజ్ అయిపోయింది, ఎండ్. ఇంకా దాని స్టోరీ కథం. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అనేది పైన ఓపెన్ అయింది. పైన ఓపెన్ అయిన తర్వాత కూడా ఆగిందా? లేదు. అక్కడ కూడా ఇంకొక ట్రెండ్ లైన్ అనేది గీసింది. సో చూడొచ్చుగా గైస్ మీరు. రైట్, వీక్ నుంచి వీక్ జాయిన్ చేసినాం, బ్రేక్అవుట్ ఇచ్చేసింది. బ్రేక్అవుట్ పైన క్యాండిల్ తీసేసుకుంటాం అండ్ ఇక్కడ మన ఎంట్రీ ఉంటుంది అండ్ దిస్ విల్ బి అవర్ స్టాప్ లాస్. సో ప్రీవియస్ క్యాండిల్ కి కింద మనం స్టాప్ లాస్ పెడతాం, ఆ తర్వాత మంచి టార్గెట్ అనేది బుక్ అండ్ ఎగ్జిట్ ఫ్రమ్ ది ట్రేడ్. దట్స్ ఇట్ గైస్. సో ఇప్పుడు మనం సైడ్ వేస్ మార్కెట్ చూసాం. సో దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. సో లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి సైడ్ వేస్ మార్కెట్. చూసింటారా మీరు? అయింది మార్కెట్ వచ్చేసి ఎక్కువ సైడ్ వేస్ కూడా వెళ్తుంటాయి కొన్ని రోజులు. సో ఇక్కడ ఏం చేస్తామంటే మార్కెట్ ఎప్పుడైతే పైకి వెళ్తుందో ఫస్ట్ రిజెక్షన్ తీసుకుంటుంది. దిస్ ఈస్ ఒక రిజెక్షన్ దొరికింది. ఇది ప్లేస్ ఏంది? రెసిస్టెన్స్ దగ్గర ఒక రిజెక్షన్ దొరికింది. మళ్ళీ సెకండ్ టైం రిజెక్ట్ అయింది, థర్డ్ టైం రిజెక్ట్ అయింది. మనం ఎక్కడ తీసుకుంటాం? సెకండ్ టైం రిజెక్ట్ అయిన దగ్గర ఇక్కడ మనం సెల్ చేస్తాం అండ్ ఇక్కడ మనం బై చేసేస్తాం. అండ్ ఈ సెల్లింగ్ ట్రేడ్ కంటున్నాయి, సెల్లింగ్ కి ఇక్కడ బై చేస్తాం, ఇక్కడ సెల్ చేయగానే ఇక్కడ బై చేస్తాం. సో అదే విధంగా మార్కెట్ ఎప్పుడైతే ఈజీ ఉంటుంది, మీకు అంత కన్ఫ్యూజింగ్ కాకుండా ఈజీ చెప్తా. సో ఇక్కడ ఏం చేస్తాం? ఇక్కడ బై చేస్తాం, ఇక్కడ సెల్ చేసేస్తాం. అండ్ ఇది అయిపోగానే సైడ్ వేస్ మార్కెట్ లాగేసి సో బై అండ్ సెల్. ఎందుకంటే ఈ కింద పాయింట్ వచ్చింది చూడండి, ఈ కింద పాయింట్ మనం టార్గెట్ ఫిక్స్ చేస్తాం. దిస్ విల్ బి అవర్ టార్గెట్. అంటే ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ ఇది బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అయ్యి కిందికి వెళ్ళాక అది సెకండ్ టార్గెట్ వెళ్తుంది. సో అది వేరే టాపిక్ అయితే అది నేను మీకు మంచిగా ఇంకొక వీడియోలో క్లియర్గా చెప్తా. సో ఇది వచ్చేసి సైడ్ వేస్ మార్కెట్లలో ఎలా మనం మనీ అనేది జనరేట్ చేయాలి. సో మళ్ళీ ఇక్కడ థర్డ్ టైం రిజెక్ట్ అయినప్పుడు ఇక్కడ మనం బై చేస్తాం అండ్ ఈ పాయింట్ దగ్గర సెల్ చేసేస్తాం. మళ్ళీ ప్రీవియస్ దాని హై అనేది ఇది మనం టార్గెట్ గా ఫిక్స్ చేస్తాం, అంతే కదా. సో సైడ్ వేస్ మార్కెట్లో ఇలా చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ప్రాక్టికల్గా చూస్తాం, ప్రాక్టికల్గా నిజంగా వర్కౌట్ అవుతుందా, మన లైవ్ మార్కెట్లో వర్కౌట్ అవుతుందా. సో వేర్ ఈస్ ఎనీ సైడ్ వేస్ మార్కెట్స్? ట్రెండ్ లైన్స్ ఉన్నాయి మోస్ట్లీ. సైడ్ వేస్ సో అది కూడా సైడ్ వేస్ అనేది మనం ఏ మార్కెట్లలో చేస్తాం గైస్? ఇలాంటి మార్కెట్లో చేయగలుగుతామా? అస్సలు చేయలేము గైస్, ఇలా ఛాన్స్ ఉండదు. సో బికాజ్ అది సైడ్ వేస్ లేదు, ఒక డల్ డే ఉంటుంది అయితే. సో ఇది ఒక అప్ ట్రెండ్ అని కూడా గీయొచ్చు, కానీ మనకి ఎంట్రీ లేదు. మార్కెట్ అనేది సైడ్ వేస్ అన్ని క్లోజ్ అయిపోయింది. సో మనకి సైడ్ వేస్ అంటే ఏ విధంగా రావాలంటే ప్రాపర్ ఒక టాప్ డబుల్ బాటమ్ రావాలి, ఒక ప్రాపర్ డబుల్ టాప్ అనేది రావాలి. సో ఈ విధంగా ఉన్నాడు. సో మార్కెట్ అనేది ఈ విధంగా మూవ్ చేసుకుంటూ పోతే మనకి ఏం వచ్చేది లేదు గైస్. సో బికాస్ అట్స్ వరస్ట్ డే ఇన్ ది ట్రేడ్. సో ఆ డేస్ మనం ఏం చేయాలి? సింప్లీ అవాయిడ్ చేసేయండి గైస్. ఆ డే మీకు వేస్ట్ ఉంటుంది. సో మీరు దాంట్లో ఇన్వెస్ట్ చేసిన మీకు ప్రీమియం డికేస్తో మొత్తం కట్ అయిపోతుంటాయి. సో దాంతో మీకు తలకాయ నొప్పి తప్ప ఇంకోటి రాదు. సో ఆ రోజు బలవంతంగా కూడా ట్రేడ్ అనేది తీసుకోవద్దు గైస్. సో ఒక ప్రాపర్ అనాలిసిస్ ఉన్న తర్వాతనే మనం ట్రేడ్ తీసుకోవాలి. ఈ సైడ్ వేస్ మార్కెట్ ఎప్పుడు ఉంటుంది అంటే సో ర్యాండమ్లీ డబుల్ బాటమ్, డబుల్ టాప్, డబుల్ బాటమ్, డబుల్ టాప్, డబుల్ బాటమ్, డబుల్ టాప్. సో ఈ విధంగా ఉన్న మార్కెట్లలోనే మనం తీసుకోవచ్చు. సో ఈ విధంగా ఉన్న మార్కెట్లో మనం ఏం తీసుకోగలుగుతాం గైస్? సో ఏ బేసిస్ మీద మనం తీసుకోలేము, తీసుకున్నా మనకు లాస్ అవుతుంది మాక్సిమం. సో క్లియర్ కదా గైస్? ఆల్ 3 టాపిక్స్ క్లియర్ కదా? సో ప్రైస్ యాక్షన్ అర్థమైపోయింది కదా? ప్రైస్ యాక్షన్ ఏ విధంగా అయితే ప్రైజెస్ మీద అవుతుంది. సో ఆ ప్రైస్ అనేది ఎట్లా డిసైడ్ అవుతుంది? బేస్డ్ ఆన్ సపోర్ట్ రెసిస్టెన్స్ మీద అవుతుంది, ట్రెండ్స్ మీద అవుతుంది. మళ్ళీ టూల్స్ వచ్చేసి ఒకటి హారిజాంటల్ టూల్, ఇంకొకటి ట్రెండ్ లైన్. ఈ మొత్తం బేసిస్ మీద ప్రైస్ యాక్షన్ అనేది జరుగుతుంది మార్కెట్లలో. ఆ ప్రైస్ యాక్షన్ బేసిస్ మీద మనం ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం, ట్రేడ్లలో మనం ప్రాఫిట్ అనేది జనరేట్ చేస్తాం. సో క్లియర్ గైస్? వీడియో అయితే ఎలా ఉంది గైస్? సో నచ్చితే మాత్రం ఆయన లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లస్ ఇలాంటి మోర్ ఎడ్యుకేషనల్ వీడియోస్ అనేవి మీకు ఇంకా చాలా రాబోతున్నాయి. అండ్ మీకు కంప్లీట్ ట్రేడింగ్ గురించి మంచి తెలుగులో మంచి నాలెడ్జ్ అనేది అయితే మీకు ప్రొవైడ్ చేయగలుగుతా. సో ఆల్ ఆఫ్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టు ఎండ్. అండ్ హోప్ మీకు ఈ వీడియోలో నాలెడ్జబుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇవ్వగలిగినాను. ప్రైస్ యాక్షన్ గురించి మీకు క్లియర్గా అయితే అర్థమైపోయింది గైస్. వెరీ గుడ్. అండ్ ఇక నెక్స్ట్ వీడియో వచ్చేసి ఏం చేద్దాం? సో నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలో కమెంట్ సెక్షన్లో పెట్టేసేయండి. సో నేను అది చూసి ఐ ట్రై టు ప్రొవైడ్ దట్ వీడియో ఫర్ యూ. సో టిల్ దెన్, రాధే రాధే.